అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు హనుమంతుడు. ఒక్కసారి శరీరమంతా పులకించింది ఆయనకి. తెలియని సంతోషం ఆవహించింది. ఇప్పటిదాకా దుఃఖంతో ఉన్నాడు కదండి, ఒక్కసారి సీతాదేవి కనిపిస్తుంది అనిపించేసరికి ఆయన ఒళ్ళంతా పులకించిందంట. ఒక్కసారి ఆనందం కలిగిందంట. వసంత ప్రారంభ వేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పొన్న మామిడి అశోక సంపెంగ వృక్షాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఈ అశోకవనం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. వసంతం ప్రారంభ వేళ కొత్త కొత్త చిగురులతోటి చెట్లన్నీ కూడా ఆహ్లాదంగా ఉంటాయి. అలా ఉందంట. మొత్తం అన్ని పూలతో నిండి ఉన్నాయంట, అన్ని చిగురులతో నిండి ఉన్నాయంట. అక్కడ ఏమేమి ఉన్నాయంటే పొన్న చెట్లంట, మామిడి చెట్లంట, అశోక చెట్లంట. ఈ అశోక చెట్లు ఎక్కువగా ఉన్నాయి కనుకే దాన్ని అశోకవనం అన్నారు.